హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. గార్ల పిండితో అట్టు మళ్ళీ కావాలట వాళ్ళకి. సో మళ్ళీ వేసినాను. చాలా చాలా టేస్టీగా ఉందిట. ఒకటి తింటే సరిపోలేదుట, మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుందిట. సో నేను గార్ల పిండి అట్టు వేసేసాను. గార్ల పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపేసుకుని, నేను ఆల్రెడీ ఒక షార్ట్ పంపించేశాను ఎలా చేయాలో. సో ఆ షార్ట్ చూసేసుకోండి. కానీ మాత్రం ఈజీగా చెప్పేయాలంటే ఉల్లిపాయలు, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని, క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ అలాంటివి, క్యాప్సికమ్ కానీ అలాంటివి వేసేసుకుని, జీలకర్ర వేసుకుని చక్కగా ఇంగు మాత్రం కంపల్సరీ వేయాలి. ఇంగు వేస్తేనే ఈ ఊతప్పానికి. సో ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుని బాగా కాలాలి, వెంటనే తీయద్దు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవాలి. వేసుకుని చక్కగా బాగా కాలేటట్టు చూసుకోవాలి. బాగా కాలిపోయాక చాలా చాలా బాగుందన్నారు. సో బాగుందని మళ్ళీ అన్నంలోకి నంచుకోవడానికి కావాలట. సో నేను పెట్టానండి షార్ట్ వెజ్ ఆమ్లెట్ అని. అదే ఆమ్లెట్ అనుకుంటున్నారా? ఆమ్లెట్ కాదు, ఇది ఒక రకమైన అట్టు అని పెట్టాను, షార్ట్ పెట్టాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో దాని రెసిపీ నేను ఈజీగా చూపించాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంక నేను చూపించట్లేదు, జస్ట్ అట్టు వేసి చూపిస్తున్నాను. సో ఏమేమి వేసానో కూడా ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మగారు చేసుకుంటారు ఇది. మా అమ్మగారు కావాలని ఇష్టపడి చేసుకునేవారు. అప్పటి నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది. నేను గార్ల పిండి ఉంటే మాత్రం కంపల్సరీ నేను ఈ అట్టు వేసుకుంటాను, అన్నంలో నంచుకుంటాను. ఇలా మామూలుగా కూడా తినచ్చు, టిఫిన్ లాగా కూడా తినచ్చు, అల్ల పచ్చడి నంచుకుని, టమాటో పచ్చడి నంచుకుని, పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి ఇలాంటివన్నీ నంచుకుని తినచ్చు. బట్ నాకైతే మాత్రం కంపల్సరీ అన్నంలో నంచుకోవడమే చాలా చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది నంచుకొని తింటే మాత్రం నిజంగా ఆమ్లెట్ లాగే ఉంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నేను అందుకే మీకు చూపిద్దామని. సో వాళ్ళ కోరారని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది కాలాలి, ఇది కాలేక 2 నిమిషాల తర్వాత నేను తీసేస్తాను. బట్ చాలా చాలా టేస్టీ ఆమ్లెట్ మాత్రం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. నేను ఒక్క చేత్తో తీస్తున్నాను. కాలాలండి, మాత్రం కాలితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. డిట్టో టు డిట్టో మనకి మన ఎగ్తో చేసుకున్న దానిలాగే ఉంటుంది, కానీ ఎగ్తో చేసుకున్నది కాదు, కంప్లీట్ గార్ల పిండితో చేసుకున్నది. ఇలా 2 నిమిషాల తర్వాత ఒక్కసారి హైలో పెట్టేసుకుని బంద్ చేసేసుకుని తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో నంచుకుని తినండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత బాగుందో. మరి చేసుకోండి. బాయ్ అండి.